వేకువజామునే పట్టణం సూర్యోదయానికి ముందే మేల్కొంది. మారియా తన బేకరీ తాళం తీసింది. చేతులంతా పిండి, హృదయం ఆశతో నిండినది. ప్రతి రొట్టెలో ఒక జ్ఞాపకం దాగి ఉంది. ఆమె తల్లి నవ్వు, తండ్రి ఓర్పు, ఇంటి అనే నిశ్శబ్ద వాగ్దానం. గంట మోగగానే వెచ్చదనం మరియు సువాసనకు ఆకర్షితులై అపరిచితులు లోపలికి వచ్చారు. అలసిన నర్సు ఒక చిరునవ్వు చిందించింది. ఒంటరిగా ఉన్న ఒక బాలుడు తటస్థంగా నిలిచాడు. నాణాలు మ్రోటాయి, ఆందోళనలు క్రమంగా కరిగిపోయాయి. మధ్యాహ్నానికి వర్షం పడింది, కాని నవ్వులు మాత్రం ఆగలేదు. సంధ్యవేళ మారియా తలుపు మూసింది. శరీరంగా అలసినా మనసు తేలికగా ఉంది. రేపు అనిశ్చితంగా ఉదయించవచ్చు, కాని ఈ రాత్రికి పట్టణం తిండితో నిండిగా ఆదరణ పొందుతూ క్షణకాలమైనా సంపూర్ణంగా నిద్రపోయింది. నక్షత్రాలు మౌనంగా గమనించాయి. ఓవెన్లు చల్లబడగా కలలు పిండిపాకినట్లుగా ఉబ్బి దయ ఉదయం వరకు విశ్రాంతి తీసుకుంది. మళ్లీ త్వరలో మొదలవ్వడానికి. మీకు మరింత కవితాత్మకంగా లేదా సరళమైన తెలుగు కావాలంటే చెప్పండి.